నమస్కారం. మనీ మాటల్లో మీతో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆదివారం. ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేసే రోజు. అంతల క్వెషన్‌తో పాటు పర్సనల్ ఫైనాన్స్ క్వెషన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా నేను ఫస్ట్ అడిగిస్తాను సార్. చాలామంది క్వెషన్ అడుగుతుంది ఏంటంటే, నా ఫ్రెండ్ ఏమో క్రెడిట్ కార్డ్ అడుగుతున్నారు. క్రెడిట్ కార్డ్ తీసుకొని అసలు సెల్ ఫోన్ కొంటారా అంటున్నారు. నా ఫ్రెండ్ క్రెడిట్ కార్డ్ ఇచ్చి ఆళ్ళకి సెల్ ఫోన్ కొనడానికి మనం ఇవ్వచ్చా? తప్పు. క్రెడిట్ అవుతుంది. ఒక పర్టిక్యులర్ పర్సన్‌కి ఇస్తారు. ఒక మనిషికి ఇస్తారు. వాళ్ళ తర్వాత బ్యాలెన్స్ షీట్ ఇచ్చి చూసిస్తారు. ఓకే. మీరు సొంత కొడుక్కే ఇవ్వకూడదు. మీ సొంత వైఫ్ కూడా ఇవ్వకూడదు. సిస్టర్, బ్రదర్‌కి కూడా ఇవ్వకూడదు. అది ఇల్లీగల్ సార్. అలాగ ఇవ్వాలనుకుంటున్నారంటే మీ అడిషనల్ కార్డ్ యాడ్ ఆన్ ఫెసిలిటీ అని ఉంది. మిగతా క్రెడిట్ లిమిట్‌లోనే ఒక పోర్షన్ ఆళ్ళకిస్తారు. క్రెడిట్ అవుతుంది. ఒక మనిషికి ఇచ్చిన ప్రొడక్ట్ అది. వాళ్ళు ఇస్తున్నారంటే మీ దగ్గర క్రెడిట్ ఉందని. ఇవాళ కాకుండా ఒక 30 రోజుల తర్వాత ఇస్తాను. నువ్వు కూడా పర్సనల్ యూజ్ చేయొచ్చు. మీరే స్వైపింగ్ మిషన్‌లో యూజ్ చేసి క్యాష్ తీసుకోవడం అనేది ఒక ఇల్లీగల్ యాక్టివిటీ. అందుకే చాలామంది చెప్తారు క్రెడిట్ కార్డ్‌లో స్వైపింగ్ చేసిన వాళ్ళందరూ క్యాష్ తీసుకోవద్దని. 2% ఏదో అడుగుతున్నారు. అదవుతున్నది డిస్కౌంట్. అదవుతుంది ఇల్లీగల్. నీ క్రెడిట్ యూజ్ చేసి మీ వైఫ్ తీసుకోవడం కూడా ఒక ఇల్లీగల్. వాళ్ళు కొని నీ పేరులో బిల్ చేసి మీకు ఇవ్వచ్చు. ఓకే. అది యూజ్ చేయాలంటే వాళ్ళకి ఒక యాడ్ ఆన్ కార్డ్ ఇవ్వడం బెటర్. నాకు ఒక విషయం తెలియాలనుకుంటున్నాను. నేను ఒక క్రెడిట్ కార్డ్ తీసుకున్నాను. 2 క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నాను. నా పేరులోనే. ఊర్లో ఉన్న నా అమ్మా నాన్నకి సేఫర్ సైడ్‌లో ఉంచండి అని ఇస్తున్నాను. దానికి మీరేం చేయాలంటే యాడ్ ఆన్ కార్డ్ మీ నాన్న పేరు గాని, అమ్మ పేరు గాని పెట్టి నాన్నకిచ్చేయొచ్చు. ఇలా చేయడం వల్ల నా కార్డ్ ఇవ్వడం వల్ల ఏంటి ప్రశ్న సార్? ఏదైనా ఒక ప్రాబ్లమ్ అయిందంటే ఆర్‌బీఐ నీ మీద యాక్షన్ తీసుకుంటారు. కార్డ్ క్యాన్సిల్ చేస్తారు. మిగతాలకి క్రెడిట్ హిస్టరీ చూసుకొని మీకు ఇస్తున్నా అంటే మీరే యూజ్ చేయాలి. సార్ అది నేనే కడతాను సార్. అది నువ్వు కడతావని ఎలా తెలుసు? నేను ఇల్లేదు నాకు తెలియలేదు అని చెప్తే పోయిందని చెప్పి కంప్లెయింట్ ఇస్తాం కదా సార్. నేను యూజ్ చేయలేదు. నా నాన్నగారు యూజ్ చేశారు. నా తలక సొంత వాళ్ళు యూజ్ చేశారని చెప్తే సో ఇంగ్లీష్‌లో ఒక ప్రావర్బ్ ఉంది. హ్యాడ్ ఎ ఫ్రెండ్ హ్యాడ్ ఎ సమ్‌వన్ ఎల్స్. నా ఫ్రెండ్‌కి నేను మనీ ఇచ్చాను. నేను ఆ మనీ ఏమో మళ్ళీ బ్యాక్ అడిగాను. ఫ్రెండ్ వెళ్ళిపోయాడు. డబ్బు కూడా వెళ్ళిపోయింది. మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చారంటే ఎక్స్‌పెక్ట్ చేయకండి మళ్ళీ డబ్బొస్తుందని. మీరు చెప్తున్నట్టు వినిపిస్తుందంటే ఇప్పుడు జరుగుతున్న వీరు జప్తు చేసిన కేసులోని అన్నకు కూడా నేను డబ్బులు ఇవ్వను అని ప్రభు చెప్తున్నారు. ప్రభు అలా చెప్పలేదు. నా తమ్ముడు నాతోనే ఉంటున్నాడు. ఆ బిజినెస్‌లో ఉంటున్నాడు. నా దొడతా. కానీ నా తమ్ముడు కట్టిన అప్పుకి నేను పొడుపు కాదు. నేను నా తమ్ముడు ఒకే కంపెనీలో ఉండి మేమిద్దరూ గ్యారంటర్‌గా ఉంటేనే దానికి నేను ఆ బాధ్యత వహిస్తాను. కంపెనీలో గ్యారంటర్ లేకుండా కాగితం తీసుకున్నారంటే కంపెనీ వేరే, నేను కూడా వేరే. ఓకే సార్. నేను ఒక వస్తువు అబ్రాడ్ నుంచి తీసుకోవాలనుకుంటున్నాను. నా తలక రిలేటివ్ ఎవరో అబ్రాడ్ వెళ్తున్నారనుకో. నా తలక ఆళ్ళకేమో నా క్రెడిట్ కార్డ్ ఇచ్చి అక్కడ సైజ్ చేయమని చెప్తే ఒక మంచి ఇదేంటంటే ఆర్‌బీఐ అన్‌యూజువల్ యూసేజ్. క్రెడిట్ కార్డ్ ఎప్పుడు అన్‌యూజెడ్ చేయకూడదు. డాలర్ తలకు మార్కప్ అవుతున్నది 5-6% వేస్తారు. నేను రూపీ ఇచ్చి డాలర్‌గా కన్వర్ట్ చేసినా కూడా 3% తీసుకుంటారు సార్. మీరు ఏ రేట్ చేస్తున్నారో ఆ మార్కప్ రేట్ దానికన్నా ఎక్కువ ఉంటుంది. $84.9 ఉందంటే 25 ఇస్తున్నారనుకో, మీరు గాని కార్డ్‌లో గాని స్వైప్ చేశారంటే 87 తీసుకుంటాడు. ఓకే. ఫైన్ సార్. ఒక డాలర్‌కి నేను రూ. 2 ఎక్స్‌ట్రా ఇస్తున్నాను అనుకో. కానీ నేను ఔట్ సైడ్ వెళ్ళలేదు సార్. మీరు ఇండియాలో ఉండి ఔట్ సైడ్‌లో యూజ్ చేయకూడదు. మీరు ఇక్కడుండి ఢిల్లీలో కూడా యూజ్ చేయలేరు. క్రెడిట్ కార్డ్ అవుతుంది మీరు యూజ్ చేయవలసింది. నేను అబ్రాడ్‌లో ఇప్పుడు ఇస్తా తప్పు. పక్కన నా ఫ్రెండ్ ఉన్నారు. రోజు ఆఫీస్‌లో చూస్తున్నాను. అతను నేను కార్డ్ ఇస్తే అది కూడా ప్రాబ్లమ్ తప్పు. నీ కార్డ్ నువ్వు యూజ్ చేయాలి. అతనికి ఫ్రిడ్జ్ కావాలంటే నువ్వు పోయి ఈ ఫ్రిడ్జ్ కొని నీ పేరులో విల్ చేసి ఆళ్ళకి డబ్బులు మీరు కట్టాలి. మీరు చెప్తుంది ఎథికల్, లాజికల్ ఓకే ఫైన్ సార్. ఆర్‌బీఐ ఇచ్చేసిందంటే లీగలీ తప్పు. అది వార్నింగ్ కూడా చేసినది. అది చాలా టైమ్స్ కూడా. ఇప్పుడు మీరు కార్డ్ యూజ్ చేసి వసంత్ అనుకో నా ఫ్రెండ్, విజయ్ కూడా నా ఫ్రెండ్. దాంట్లో పోయి మీరు కార్డ్ గాని స్వైప్ చేశారంటే కనిపించి చెప్తే వదిలేస్తారు. అది నేను పే చేశానంటే ప్రాబ్లమ్ లేదు. ఈ ప్రాబ్లమ్ ఎప్పుడు వస్తుందంటే మీరు అవుతున్నారు నా ఫ్రెండ్. నేను మీకు కార్డ్ ఇచ్చాను. డ్యూ డేట్ టైంలో మీరు డబ్బులు కట్టాలి. మీ దగ్గర నాకు డబ్బులు ఇవ్వలేదు. 50,000 పే చేయడానికి నా దగ్గర డబ్బులు లేదు. మీరు అవసరానికేమో ఫ్రిడ్జ్ ఇచ్చేశారు. అది తీసుకెళ్ళిపోయారు. ఈఎంఐలో కూడా వేసేశారు. మీరు కట్టలేదనుకోండి. నేను కట్టలేదంటే అది ఎన్‌పీ కింద వెళ్తుంది. అప్పుడు కలెక్షన్‌కి ఒకళ్ళు వస్తారు. నేను అది కాదు నా ఫ్రెండ్‌కి కొన్నానని చెప్తాను. అక్కడ డబుల్ రేట్ వస్తుంది.
అప్పుడు అవుతుంది ఆర్బీఐ మీకు బార్ చేస్తుంది. ఓకే. ఇది తెలియకుండా అందరూ వాళ్ళ ఫ్రెండ్స్‌కి అందరికి క్రెడిట్ కార్డ్ ఇవ్వకూడదు. అది కూడా అవ్వదు. ఎప్పుడు ప్రాబ్లమ్ వస్తుందంటే ఆ ఫ్రెండ్ కట్టపోయినప్పుడు మీరు కట్టవలసిన వస్తుంది. అవును. నీదే కట్టాలి. అది తెలుస్తుంది సార్. ఓకే. సో, నా క్రెడిట్ కార్డ్ నా తప్ప ఎవరు యూజ్ చేయకూడదు సార్. చేయకూడదు. ఇది తెలియకుండా ఇంట్లో ఉన్నోళ్ళకి, వాళ్ళ ఫ్రెండ్స్‌కి క్రెడిట్ కార్డ్ యూజ్ పన్నదికి ఇస్తున్నారు. ఏ ఇబ్బందులు వస్తాయి సార్? ప్రాబ్లమ్ ఎప్పుడు వస్తుందంటే ఆ ఫ్రెండ్ కట్టలేదు, నువ్వు కూడా డబ్బులు కట్టలేదు అనుకోండి. నీకు ఫస్ట్ బ్లాక్ లిస్ట్ చేస్తారు ఆర్బీఐలోని. ఓకే సార్. ర్యాపిడ్ 5 క్వెషన్స్. సౌత్ ఇండియన్ బ్యాంక్ కన్సిడర్ అది అలాగే ఉంది సార్. మేలకెళ్ళలేదు, కిందకెళ్ళడం చేయట్లేదు. కింద కూడా అవ్వలేదు కదా! ఈక్వలెంట్ టు ఐటీసీ అని చెప్పొచ్చు సార్. స్మాల్ బ్యాంక్ బిలో బుక్ వాల్యూ గోల్డ్‌లో నుంచి హ్యాపీ ఉన్నది. 3 ఇయర్స్ హెసాదరీ చూసి కన్సిడర్ చేయొచ్చు. ఇలాగున్న కేవీబీని రూ. 100 వరకు తీసుకెళ్లారు. కొంచెం వెయిట్ చేయాలి. ఎస్కేఎం, ఎక్‌ప్రాడ్, ఏంజెల్ వన్, నో. బీఎస్సీ. నో. 90% మార్కెట్ షేర్ అవుతున్నది ఎన్ఎస్‌సితో ఉంది. వీళ్ళతో పెట్టి ఏం చేసుకోవచ్చు. ఓకే సార్. ఇండియన్ హోటల్స్, నో. కాస్ట్లీ. టాటా స్టీల్, టూ కాస్ట్లీ. ఈవెన్ 9-10% కరెక్ట్ అయినా కూడా ఈవెన్ ఇప్పుడు కూడా కాస్ట్లీగా ఉంది. తేజస్ నెట్వర్క్, నాకు ఆ బిజినెస్ తెలీదు. టాటా కంపెనీ మీరు రిస్క్ తీసుకోనంటే తీసుకోవచ్చు. నాకు ఆ బిజినెస్ తెలీదు. అరవింద ఫార్మా, నో. అవసరం లేదు. లూపిన్ ఫార్మా. నాకు ఇది మేనేజ్మెంట్ మీద నమ్మకం లేదు. ఓకే. హెక్సావేర్, శ్రీరామ్ ఫైనాన్స్, 50-50 సుందరం ఫైనాన్స్, వెరీ కాస్ట్లీ అనుకుంటున్నాను. ఎనీవేర్ నియర్ బుక్ ఉందంటే తీసుకోవచ్చు. శ్రీరామ్ ఫైనాన్స్ 50-50 అంటే టిఫిన్ కాఫీ రేంజ్‌లో తీసుకోవచ్చా? నీకు మరే ఇదే లేదంటావంటే మీరు కొనాలంటే కొనుక్కోండి. గస్ట్రోల్ ఇండియా, మ్యాన్కైండ్ ఫార్మా, చాలా కాస్ట్లీ. నాట్కో, టీసీఎస్, ఇంకో 5% కరెక్ట్ వస్తే చూసుకోవచ్చు. ఇన్ఫోసిస్, ఇంకో 5% కరెక్ట్ ఉంది. జైడస్ లైఫ్ సైన్సెస్, యెస్. కళ్యాణ్. ఏదర్ ఆల్రెడీ ఉంది. నిన్న చాలా పెరిగింది. టైటనే 52 లోకి వస్తుందంటే ఇది రాకుండా ఎక్కడ ఇది వచ్చినప్పుడు చూస్తాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఇది అవుతుంది క్వెషన్స్. ర్యాపిడ్ ఫైర్ క్వెషన్స్‌లో ఈ స్టాక్ తీసుకోవాలని చెప్పారు. థ్యాంక్ యూ సార్.